హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఈ శ్రావణ మాస శుక్రవారాలలో అమ్మవారికి నైవేద్య ప్రసాదాలలో భాగంగా ఎర్ర గోధుమ రవ్వతో కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని, జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండి ద్రాక్ష కూడా వేసుకొని 2 లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో గోధుమ రవ్వ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇది వేగేలోగా మరో స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇందులో 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల నుంచి 4.5 కప్పు వరకు వాటర్ పోసుకొని వాటర్ని తెల్లించుకోవాలి. గోధుమ రవ్వ వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది, అప్పుడే ఇది వేగిందని అర్థం. ఇప్పుడు వాటర్ కూడా తెల్లిపోయాయి. ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ వాటరు దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఉడికించుకోవాలి. 20 to 25 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని గోధుమ రవ్వ బాగా ఉడికిన తరువాత 1 కప్పు రవ్వకి 1 కప్పు నుంచి 1.25 కప్పు వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇలాచీ పొడి 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇవన్నీ దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, గోధుమ రవ్వ కేసరి ఈ శ్రావణ మాస శుక్రవారాల్లో అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసి పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.